భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ ఉండడంతో పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తో మాట్లాడారు. తాజా పరిణామాలపై చర్చించారు. తమపై భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని పాత పాటనే పాడారు. స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ అంటూ తమ వాదనలు వినిపించారు. భారత్ దాడి చేస్తే మాత్రం తాము కూడా ఎదురు దాడికి దిగుతామని ఒకవైపు హెచ్చరిస్తూనే మరోవైపు పరిస్థితిని చక్కదిద్దాలంటూ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేస్తున్నారు పాక్ ప్రధాని. ఆంటోనియో గుటెరస్ మన విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా మాట్లాడారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగింది. భారత్ పాక్లతో నేడు మాట్లాడబోతోంది. పాకిస్తాన్ వణికిపోతోంది. దేనికైనా రెడీ అంటూ పైకి బింకాలు పలుకుతున్నా సరే భారత్ తమపై ఎక్కడ దాడి చేస్తుందోనన్న టెన్షన్లో ఉంది. వరుసగా పాక్ మంత్రులంతా కూడా భారత్ దాడి చేయబోతోందని ప్రకటనలు చేస్తున్నారు. భారత్ ప్రతీకార దాడికి దిగుతుందని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించినటువంటి గంటల్లోనే మరొక మంత్రి అదే పల్లవి అందుకున్నారు. భారత్ 24 నుంచి 36 గంటల్లో తమపై సైనిక చర్యకు దిగుతుందని పాక్ సమాచార మంత్రి అయతుల్లా తరార్ ప్రకటించారు. దీనికి సంబంధించి తమ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని అంటున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇన్ఫో వచ్చినట్టుగా ఆయన చెబుతున్నారు. భారత్ ఏ చర్య తీసుకున్నా సరే తాము దాన్ని తిప్పికొడతామని ప్రకటించారు. యుద్ధం అంటూ వస్తే భారత్ ముందు నిలబడలేమని పాక్ కు బాగా తెలుసు. భారత్ కు జరిగేటువంటి నష్టం కన్నా వాళ్లకి జరిగేటువంటి నష్టం చాలా ఎక్కువ. ఇప్పటికే ఐసీయూలో ఉన్నటువంటి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోతుంది. ప్రపంచ దేశాల నుంచి అందేటువంటి సహకారం అంతంత మాత్రంగానే ఉండబోతోంది. దీంతో పాక్ భయపడుతోంది. అయితే 4-5 రోజులు భారత్ ను ప్రతిఘటిస్తే చాలని భావిస్తోంది. ఈలోపు చైనా వంటి దేశాలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతాయని పాక్ ఆలోచిస్తోంది. మరోవైపు సైనిక పరంగా తమ సన్నద్ధతను పెంచుతోంది. బోర్డర్ పోస్టులకు రాడార్లు తగిలిస్తోంది. అలాగే భారత్ వైమానిక దాడులకు దిగుతుందని అంచనా వేస్తోంది.